హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ ఎగ్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను ఒక 5 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి. 8 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో ఆవాలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా వేయించండి. ఇక్కడ నేను 3 మిర్చి తీసుకున్నానండి. ఇవి ఇందులో వేసి మిర్చి బాగా వేయించుకోండి. మిర్చీలు వేగాక తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఇక్కడ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ బాగా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా మెత్తపడ్డాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. దీంట్లో కొత్తిమీర, మీకు ఇష్టమైతే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్ల కారం, 2 స్పూన్స్ ఉప్పు, వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలకు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, బాగా మిక్స్ అయింది. ఇలా అయ్యాక దీంట్లో మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ దీంట్లో కొట్టుకోండి. ఇలా అన్నీ తీసుకున్నాక దీన్ని కొంచెం మెల్లగా కలుపుకోండి. ఎక్కువ కలిపితే మొత్తం పొడి పొడిగా అయిపోతుందండి. ఇలా కలుపుకుంటే కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటుంది కర్రీ. ఇలా మెల్లగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి, ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మళ్ళీ ఒకసారి మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, కర్రీ కొంచెం పొడి పొడిగా ముద్దలు ముద్దలుగా కర్రీ బాగుంటుందండి తినడానికి. ఇలా మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని చూడండి, మూత తీసి చూడండి. ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.